వీళ్ళందరూ చాలా చాలా బాగా చేశారు. ఫైనల్గా ప్రొడ్యూసర్స్ ఎందుకు ఇంతసేపు మాట్లాడాను కాదు అనుకుంటాను. ప్రొడ్యూసర్ అని నా వైపు చూస్తే ఎలా మీరు? అంటే మీ సంపాదన కూడా విపరీతంగా ఉందని టాకు బయట. ఏందో 20 కోట్లు విల్లా అంటున్నారు, రకరకాలుగా వస్తున్నాయండి. సర్లే అది పక్కన పెట్టండి. ఇంకా అంత లేదు. అది రాజీవ్ కనకాల గారికి తెలుసు, ఆవిడకి ఎక్కువ ఉన్నాయి అలాగా. లేదు పాపం అంతా వైట్ అంట. ఇదిగో నీ గురించి కొన్ని వివరాలు దొరికాయి మనకి. ఒక్కసారి ఆ వివరాలు స్క్రీన్ మీద వేయరా. ఇదిగో మొన్న స్టేజ్ మీద మీ ప్రోగ్రాంలోనే అనుకుంటాను ఒక యాంకర్ ఆస్తుల గురించి అడిగినట్టున్నావు. లేదు మీ ఆస్తుల గురించి అడిగితే అన్ని వైట్ అని చెప్పా. ఏదో ఒకసారి వేయండి. ఇదిగో యాక్టర్ సుదర్శన్స్ రిపోర్టెడ్ ప్రాపర్టీ డీటెయిల్స్, మూవీస్ పర్ డే రెమ్యూనరేషన్ 6 to 10 lakhs, కొబ్బరి తోట 100 ఎకరాలు. అదేంటి మరి మొన్నేమో డబ్బులు పెట్టమంటే పార్ట్నర్షిప్లో ఎకరాలని పోయాయన్నావు. రొయ్యల చెరువులు 150 ఎకరాలు, చేపల చెరువులు 125 ఎకరాలు, రైస్ మిల్లు 10 మిల్లు, యాన్యువల్ ఇన్కమ్ 100 కోట్లే. దానికి టీడీఎస్ కట్టాలన్నా 20 సంవత్సరాలు పని చేయాలి నేను. నమ్మకండి అంత ఉంటే అసలు వేరే లెవెల్లో ఉంటుంది, మామూలుగా ఉంటుంది మంది. ఎంతసేపు ఆడవాళ్ళ ఆస్తుల గురించి వేయడమేనా? మీరు కూడా వేస్తూ ఉండాలి అప్పుడప్పుడు. లేదు యాంకర్ల గురించి కొంచెం ఏదో ఉంది కాబట్టి ఏదో. అది కూడా కాదు, రెమ్యూనరేషన్ నువ్వు బాగా పెంచావని అభినవ్ గారు తగ్గించమని అడిగారని, ఇది నిజమేనా? ఏం అడగలేదు నేను ఏం పెంచలేదు, స్మూత్గా జరిగిపోయింది అంతా, లోపలంతా సవ్యంగా జరిగింది. అలాగే నీకు సీక్రెట్గా ఏదో అఫైర్ ఉందని. నాకు మాలో పబ్లిక్ ఓపెన్గానే ఉంది నాకు సినిమాతో. సరే అయితే తీసేసేయండి.